మన టీవీ ఆఫీస్లో టీశాట్ నెట్వర్క్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై కార్యక్రమాలు ప్రసారం జరుగుతాయని చెప్పారు. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారితో ఇంతకుముందు పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మాట్లాడుతున్నప్పుడు, సంభాషిస్తున్నప్పుడు ఏదైనా కొత్త రకమైన టెక్నాలజీ వచ్చింది అని చెప్తున్నప్పుడు వారు అడిగే మాట ఒకటే, డస్ దిస్ టెక్నాలజీ హ్యావ్ ఎ సోషల్ ఇంపాక్ట్? ఈ సాంకేతికత ఏదైతే మీరు చెప్తున్నారో దీనివల్ల మన సమాజం మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? దానివల్ల ఏమైనా లాభం ఉంటుందా? అంటే మనుషులకి, సమాజానికి ఉపయోగపడని సాంకేతికత అనేది నిష్ఫలం, వ్యర్థం అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా భారతదేశం లాంటి ఎదుగుతున్న దేశం, భారతదేశం లాంటి ఎమర్జింగ్ నేషన్కి ముఖ్యంగా ఏ రకమైన టెక్నాలజీ వల్ల అయితే మన సమాజానికి, మన సమాజంలో మరి మూల స్తంభాలుగా ఉన్న వ్యవసాయదారులకు కానీ, ఈ దేశంలో దారిద్ర్య రేఖ దిగువన ఉన్న ప్రజలకు కానీ ఒకవేళ ఉపయోగం లేకపోతే ఆ సాంకేతిక పరిజ్ఞానం అనేది నిష్ఫలం. దాని గురించి మీరు మాట్లాడవద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఈరోజు టీశాట్ అనే ఈ కొత్త ఛానల్ మనం ఏదైతే ప్రారంభించుకుంటా ఉన్నామో, 2 ఛానళ్ళు ముఖ్యంగా నిపుణ, అదే రకంగా విద్య ఏదైతే ప్రారంభించుకుంటా ఉన్నామో, టీశాట్కి మొత్తం అర్థం ఎస్ స్టాండ్స్ ఫర్ స్కిల్స్, ఏ స్టాండ్స్ ఫర్ అకాడమిక్స్ అండ్ టీ స్టాండ్స్ ఫర్ ట్రైనింగ్. ఆ కోణంలోంచి అంటే అకాడమిక్స్, స్కిల్స్, ట్రైనింగ్ మీద దృష్టి పెట్టాము అని చెప్పడానికి మరి అండ్ టీ ఆల్సో స్టాండ్స్ ఫర్ తెలంగాణ, టీ ఆల్సో స్టాండ్స్ ఫర్ టెక్నాలజీ. అంటే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా నైపుణ్య శిక్షణ మీద, విద్య మీద, ట్రైనింగ్ మీద, శిక్షణ మీద శ్రద్ధను, దృష్టిని కేంద్రీకరించామో చెప్పడానికి, తద్వారా ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రధానమైన ఒక 5 పిల్లర్స్, విద్య కానీ, వ్యవసాయం కానీ, ఆరోగ్యం కానీ, ఉద్యోగం కానీ, ఉపాధి కానీ, ఈ 5 ముఖ్యమైన అంశాల మీద దృష్టిని కేంద్రీకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది.